అరే బెండకాయ తింటే బ్రెయిన్ పవర్ పెరుగుతుందా? ఏంటో మా చిన్నతనంలో మ్యాథ్స్ లో వీక్ అయితే చాలు మా మ్యాథ్స్ మాస్టర్ ఎప్పుడు కూడా బెండకాయలు తింటూ ఉండమనే వాళ్ళు. మీ చిన్నతనంలో కూడా ఇలాంటి సలహాలు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇచ్చిన సలహాలని పాటిస్తూ బ్రెయిన్ పవర్ ని పెంచుకున్న వాళ్ళు మీలో ఎంతమందో కమెంట్ లో చెప్పండి. మ్యాథ్స్ లో వీక్ అయితేనేమో బెండకాయలు తినమంటూ ఉంటారు. అదే పెళ్లి గనక ఆలస్యం ముద్రని బెండకాయ లాగా అయిపోయావు అంటూ ఉంటారు. బెండకాయ కంపాషన్ మాత్రం అస్సలు ఆపుకోలేరు కదా ఈ మనుషులు. నాకు డౌట్ వీళ్ళకి ఇంత మెచ్యూరిటీ పవర్ ఎక్కడి నుంచి వచ్చిందో మరి. మేబీ బెండకాయలు తినడం వల్ల వచ్చిందేమో కదా. అమ్మో ఈ ఢిల్లీలో ఎండలైతే మరీ తట్టుకోలేకపోతున్నాము. వాటికి తగ్గట్టు ఈ కూరగాయల రేట్లు కూడా మరీ అదిరిపడిపోతున్నాయి. ఈ కిచెన్ లో అయితే ఒక్క క్షణం కూడా స్టే చేయలేకపోతున్నాం. ఈ వండే వంటలకి ఎగసిపడే ఎండలకైతే మన వల్లంతా బగబగా మండిపోతుంది కదా. దానికి తోడు పేషెన్స్ గా ఈ వీడియోస్ తీసుకుంటూ వాటిని ఎడిట్ చేసుకుంటూ రోజంతా వీటితో గడిపేస్తూ ప్రెజెంట్ మన సిచ్యువేషన్ ఎలా ఉందంటే యూట్యూబ్ లో క్షణం తీరిక లేదు దమ్మడి ఆదాయం లేదు అన్నట్లుంది. మీరేమంటారో కమెంట్. కానీ అది ఎంతవరకు నిజమో నాకు అసలు తెలియదు. మా పిల్లల అల్లరి అయితే పీక్స్ లెవెల్ లో ఉంటుంది. నాకైతే ఏటన్నా పారిపోవాలనిపిస్తూ ఉంటుంది. క్షణం అలా అనిపిస్తూ ఉంటుంది, మరొక క్షణం ఆ విషయాన్ని తలుచుకుంటే నవ్వొస్తూ ఉంటుంది. ఇంత బ్రెయిన్ పవర్ నీచే బెండకాయ కర్రీకి లైక్ ఇచ్చేసారా మరి? అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి.